రాజంపేట రాజంపేట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్లో ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజంపేట లోక్సభతో పాటు రాజంపేట అక్కడ అసెంబ్లీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయచోటి ఇక్కడి నుంచి శ్రీకాంత్ రెడ్డి గెలుస్తాడు. తంబాళ్లపల్లె ఇక్కడి నుంచి టీడీపీ జనసేన గెలబోతుంది. పీలేరు కూడా టీడీపీ జనసేన గెలబోతుంది. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి పొంగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే, దాంతోపాటు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారు. టోటల్ చూస్తే మనం కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలుగా అలా చూసుకుంటూ వస్తే అరకు తర్వాత మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న ప్లేస్ రాజంపేట. రాజంపేట లోక్సభతో పాటుగా ఇక్కడ లోక్సభతో పాటుగా 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా టీడీపీ జనసేన మాత్రం 2 స్థానాలు, ఒకటి తంబాళపల్లి పీలేరు 2 గెలుస్తారు. మిగతా 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ ఒకసారి చూస్తే టీడీపీ జనసేన 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49%, హస్తం గుర్తు 4, పువ్వు గుర్తు 1, ఇతరులు 1. టోటల్గా రాజంపేట సినారియో ఇది. టోటల్గా రాజంపేట లోక్సభతో పాటుగా వాళ్ళు మొత్తం 5 స్థానాలను ఇక్కడి నుంచి వాళ్ళు గెలుచుకోబోతున్నారు. 2 స్థానాలని టీడీపీ జనసేన పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు.